సనత్ నగర్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా దాసారం బస్తీని కవిత సందర్శించారు. చెత్త డంపింగ్ యాడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారని కవిత అన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని కవిత ఆరోపించారు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పుడు ఇంకా పాటలు వాళ్ళు పెట్టుకున్నాడు, పాటలు పెట్టుకుని విన్నారు. చూడు వాసన, చూడు చచ్చిపోతున్నాం, ఉన్నానికి చచ్చిపోతున్నాం. రాత్రి కూడా 11 గంటలకు కొంచెం ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశాం తల్లి, మీరు సైడ్ జరిగితే అక్క కనిపిస్తుంది. అందరికి చెప్పాం తల్లి, ఇది మా గార్బేజ్ బిజినెస్ ఒకటి పోవాలి తల్లి. గార్బేజ్ బిజినెస్ కనీసం 10,000 ఫ్యామిలీస్ బాగుపడతాయి. అందరికీ నమస్కారం. మేము బీకేగూడలో దాసారంలో ఉన్నటువంటి కాలనీల మధ్యలో ఉన్నాము. ఈ మొత్తం చుట్టూ ఇండ్లు ఉన్నాయి. మధ్యలో మాత్రం చెత్త బండ్లు తీసుకుని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి ఆటోలన్నీ కూడా ఇక్కడ ఉన్న 4 ఎకరాలలో పర్మనెంట్ గా వాళ్ళు పార్కింగ్ చేసుకొని ఉంటున్నారు. ఈ చెత్త ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వెహికల్స్ లో నిరంతరం కూడా కంప్లీట్ గా చెత్త నిండిపోయి ఉండడంతో ఈ చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. దాదాపు 10-12 ఏళ్ల నుంచి ఈ సమస్య తీవ్రంగా ఉందని చెప్పి ఎవరికి చెప్పినా, ఎంతమందికి చెప్పినా సమస్య తీరలేదని స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి జనావాసాల మధ్య ఇది ఎందుకు పెట్టారు? ఇది పెడితే దీనికి ఏమైనా పర్మిట్ ఉందా? జిహెచ్ఎంసీ పెట్టించిందా? జిహెచ్ఎంసీకి వీళ్ళందరూ అఫీషియల్ గా సప్లై చేస్తారా ఏంది అనేటటువంటిది మాత్రం ఒక క్లారిటీ ఎవరికి కూడా లేనటువంటి పరిస్థితి. రెండోది, ఇక్కడ మొత్తం ఇట్లా డంప్ యార్డ్ లాగా ఉండడం, దీనిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది గంజాయి తాగడము, మొన్న దసరా అప్పుడు కూడా ఒక మర్డర్ జరగడం, వచ్చేపోయే ఆడపిల్లలందరికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం, ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని చుట్టూ ఉన్నటువంటి అన్ని కాలనీల ప్రజలు కూడా మరి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఈ డంపింగ్ యార్డ్ ని, ఆటోలను నిలిపివేయడాన్ని తీసేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి ప్రజలు కోరిన విధంగా ఖచ్చితంగా ఈ డంప్ యార్డ్ ని ఇక్కడ నుంచి తీసేయడానికి తెలంగాణ జాగృతి పక్షాన మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే ఒక్కసారి అధికారులు వచ్చి చూసుకోవాలి. కంప్లీట్ గా ఇండ్ల మధ్యలో ఉన్నది, చాలా భయానకమైనటువంటి వాతావరణం ఉన్నది. చిన్న పిల్లలు ట్యూషన్లకు పోతా ఉంటారు, క్లాసెస్ కి పోతా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా తిరుగుతున్న ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి సమస్యలు, ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వారి మీద ఒత్తిడి పెంచి పరిష్కరించేందుకు మేము ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరికీ